వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుడివాడ ధనియాలపేట కొత్త కాలనీలో డ్రైనేజ్ లేకపోవడం వలన మురుగునీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఈ సమస్యను కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు. శానిటరీ సిబ్బంది స్పందించి కాలువలో పేరుకుపోయిన సీల్ ను తొలగించారు. ఎమ్మెల్యే రాముకు నాగరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సింది కొండంత, కానీ ఇచ్చింది మాత్రం గోరంత అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం టీడీపీపై ఆధారపడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది. కనీసం ఇప్పుడైనా చట్ట ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వేంపల్లి పట్టణంలోని వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ సంప్రోక్షణ సహిత కుంభాభిషేకం పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అచ్యుత్, వేంపల్లె సర్పంచ్ రాజనేని శ్రీనివాసులు దంపతులచే హోమాలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూల విరాట్ కు విశేష అలంకరణ చేసి ఆలయ అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం గ్రామోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మైలవరం మండలం వెల్వడంలో రాస్తారోకో నిర్వహించిన సిపిఎం పార్టీ నాయకులు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ మైలవరం నుండి వెల్వడం అడ్డరోడ్డు వరకు 4 నెలల క్రితం మొదలు పెట్టారన్నారు. సదరు కాంట్రాక్టర్ ఇప్పటి వరకు రోడ్డు పోయకపోవడంతో వాహన చోదకులు, గ్రామ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. యోగా జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ఐఓ పి దుర్గారావు తెలిపారు. శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో జిల్లా వొకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగాసనాలు చేయడం వలన క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. యోగా అద్భుతమైన వనరు అని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఏపీహెచ్ఎంఎల్ వద్ద గల ప్రధాన రహదారి వెంబడి కాలువలో పారాల్సిన బురద నీరు రోడ్డుపై పారుతుంది. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి చెరువును తలపిస్తుంది. అటుగా వెళ్లాలంటే ఎక్కడ జారి పడతామని భయంతో వాహనదారులు చుట్టూ తిరిగి వెళుతున్నారు. మున్సిపాలిటీ దగ్గరగా ఉన్నా కనీసం కన్నెత్తి చూడటం లేదు. బీసీ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయల సబ్సిడీ ఇస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలియజేశారు. అలాగే అగ్ర వర్గాలకు 3 కిలోవాట్ల వరకు 78,000 రూపాయల వరకు రాయితీ ఇస్తామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాల్మీకులను ఎస్టీలో చేర్చడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై పోరాడదామని సత్యసాయి జిల్లా వాల్మీకి సంఘం నూతన అధ్యక్షుడు తలారి రమేష్ పిలుపునిచ్చారు. వాల్మీకి సంఘ ప్రవేశంలో రమేష్ మాట్లాడుతూ మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎస్టీలో చేర్చడానికి గ్రామాన ఏకం కావాలన్నారు. ఎస్టీలో చేరిస్తే ఉద్యోగాల పరంగా అభివృద్ధి చెందుతామని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం మండలం బండారు లంకలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంతో రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40 బియ్యం బస్తాలతో ఉన్న వాహనాన్ని సీజ్ చేశారు. 4గురిని అరెస్ట్ చేశారు. మండలంలో రైతులు పండించిన నల్లబల్లి పొగాకుకు ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెదనందిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కౌలు రైతు సంఘం నాయకుడు కంజుమాటి అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నెలలు గడుస్తున్న క్వింటా పొగాకును ప్రభుత్వం కొనలేదని ఆరోపించారు. పొగాకు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడుతున్నట్టు హెచ్చరించారు.